పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో తమకు తోడ్పాటు అందించిన చేకూర్చిన ఎన్డీఏ కూటమి నేతలు కార్యకర్తలతో పాటు ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పులివెందుల జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డిలు తెలిపారు. జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అఖండ మెజార్టీతో గెలిచామో ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు. దీనికి సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, మరి రెవెన్యూ అధికారులకు, మరి ఎలక్షన్ కమిషన్కు, అదేవిధంగా పోలీస్ శాఖకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలుగా పులివెందుల్లో వైఎస్ కుటుంబం స్థానిక ఎన్నికలు జరగనీయకుండా బెదిరించడం, దోచుకోవడం, దాచుకోవడం, అదేవిధంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏ విధంగా చేశారో మనం చూసాం. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారికి ఫోన్ చేసి, బీటెక్ రవి గారు మరి ఎవరిని పెడతారంటే, సార్ నా కుటుంబ సభ్యురాలను నా భార్యనే పెడతాను సార్, ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు, నేనే నా భార్యను పెడతానని తను ముందుకొచ్చి ఆ నమ్మకంతో ఈరోజు ఎన్నికలు జరిపాం. అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం, నమ్మకాన్ని కలిగించాం. మేము సైతం మీతో పాటు ఉంటాం, మీరు ధైర్యంగా వచ్చి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ప్రతి ఒక్క ఇంటికాటికి వెళ్ళి మేము చెప్పాం. అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు. ఎందుకంటే ఒక్క సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 కావచ్చు, చేయనివి చెప్పాం, చేయబోయేటివి చెప్పాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈరోజు గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక సంవత్సరం లోపల ఈరోజు రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు 11 నామినేషన్లు వేసినప్పుడే వాళ్ళు బైకాట్ చేయొచ్చు. వాస్తవానికైతే మేము ఎన్నికలకు బైకాట్ చేస్తున్నామని చెప్పచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల ముందు నుంచి డ్రామా మొదలు పెట్టారు. అవినాష్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బెదిరించే వాళ్ళని బెదిరించారు, బుజ్జగిచ్చే వాళ్ళని బుజ్జగిచ్చారు, డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళని కొనాలని చూశారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ కుటుంబం వచ్చి, వైఎస్ కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డి వచ్చి ఓటు అడుగుతుంటే ప్రజలందరూ అబ్బా అవినాష్ రెడ్డి గారు వచ్చి ఓటు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, సేవ్ డెమోక్రసీ అని పులివెందుల వీధుల్లో సేవ్ డెమోక్రసీ అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ప్రజలందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు అసలు సిసలైన ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని మేము సేవ్ ద డెమోక్రసీ అన్న విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇదే అవినాష్ రెడ్డి గారు మొన్నటి రోజున ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయ్యింది, 7 గంటలకు స్టార్ట్ అయ్యింది. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి, ముఖ్యంగా మహిళలు, యువత ముందుకు వచ్చి, ఎందుకంటే ఈరోజు భావితరాల భవిష్యత్ బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి సహకరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తున్నారు. మరి మీడియా ముందుకొచ్చి మాకు సాయంకాలం వరకు అవినాష్ రెడ్డి గారికి మీడియా ముందుకొచ్చి మేము ఎన్నికలు బైకాట్ చేస్తామని చెప్పలా. సాయంకాలం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి, బెదిరిస్తే బెదరు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు. కాబట్టి మనం గెలవం, మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బాయ్కాట్ చేస్తున్నామన్నారు. మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు, మేము రీపోలింగ్ కావాలన్నారు. మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు, ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఆ 2 బూతులు కూడా బాయ్కాట్.